గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మన లాస్ట్ క్లాస్లో 7th చాప్టర్ విద్యుత్ ప్రవాహానికి సంబంధించి అయస్కాంతత్వానికి సంబంధించినటువంటి కొన్ని నియమాల గురించి నేర్చుకోవడం జరిగింది. ఓకేనా? అలాగే సో మనకు గల్వానామీటర్ను అమ్మీటర్ ఏ విధంగా మార్చుతాం, అలాగే గల్వానామీటర్ను వోల్ట్ మీటర్గా మార్చడం ఎలా, గల్వానామీటర్ను అమ్మీటర్గా మార్చడం ఎలా, అలాగే గాల్వానామీటర్ను వోల్ట్ మీటర్గా ఏ విధంగా మార్చుతాము, ఓకేనా అనేది మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ టుడే we discuss about the topic is కిరణ దృశ్యశాస్త్ర దృక్ సాధనాలు. ఓకేనా? రెండవ చాప్టర్ వెయిటేజ్. సో 2 + 8 వెయిటేజ్, ఓకే, ఆర్ 2 + 4. ఓకే, సో కిరణ దృశ్యశాస్త్ర దృక్ సాధనాలు, కిరణాల గురించి ఆల్రెడీ మనకు 10th క్లాస్లో మన కిరణ శాస్త్రాల గురించి అంటే కిరణానికి సంబంధించినటువంటి రేఖకు సంబంధించినటువంటి విషయాలు చాలా నేర్చుకున్నాం. నాభి అంటే ఏంటిది, నాభ్యంతరం అంటే ఏంటిది, ఓకేనా? నాభ్యంతరాన్ని మన ఇంగ్లీష్లో ఫోకల్ లెంత్ అని పిలుస్తాం. అలాగే వక్రత వ్యాసార్థాలు అంటే ఏంటి, ఓకేనా? ప్రధాన అక్షం అంటే ఏంటిది, ఇవన్నీ గురించి కూడా ఓకేనా మనకు 10th క్లాస్లోనే నేర్చుకొని వచ్చాం. కానీ మనకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఇంకా కొద్దిగా దాన్ని ఇంప్లిమెంట్ చేసి రాయడం జరిగింది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇక్కడ వక్రతలం గురించి నేర్చుకున్నట్టయితే మనకు 2 లెన్స్ గురించి స్టడీ చేస్తాం. ఒకటి కుంభాకార కటకం, ఇంకొకటి పుటాకార కటకం. నిత్య జీవితంలో కూడా మనం ప్రతిదాన్ని చూస్తుంటాం. మనకు అంటే ఉపయోగించేటువంటి ఎక్కడ సార్ అంటే మనకు బైక్స్లో ఉపయోగించేటువంటి లెన్స్ కావచ్చు, ఓకేనా? సో మనకు స్పీడ్స్ ఉపయోగించేటువంటి లెన్స్ కావచ్చు. సో ఎక్సెట్రా మనకు డైలీ లైఫ్లో కూడా లెన్సెస్ గురించి మనం నేర్చుకుంటాం. ఓకేనా? సో కుంభాకార కటక లెన్స్ మీన్స్ కటకం, కుంభాకార కటకాలు కానీ పుటాకార కటకాలు కానీ ద్వికుంభాకార కటకాలు, ద్విపుటాకార కటకాలు. ఓకేనా? సో కటకాలకు సంబంధించినటువంటి విషయాలను ఈ చాప్టర్లో మనం కంప్లీట్గా చర్చించుకుంటాం. ఓకేనా? నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కటకానికి సంబంధించినటువంటి ఎన్ని రకాలైన కటకాలు తీసుకుంటాం, మనం 2 రకాలైనటువంటి కటకాలు నేర్చుకుంటాం. ఒకటేమో కుంభాకార కటకం, ఇంకోటేమో పుటాకార కటకాల గురించి నేర్చుకుంటాం. సో పుటాకార కటకం అంటే ఇలా ఉంటుంది, ఓకేనా? సో కుంభాకార కటకం అంటే ఇలా ఉంటుంది. ద్వికుంభాకార కటకం అంటే ఎలా ఉంటుంది సార్ అంటే ఇలా ఉంటుంది, ద్వికుంభాకార కటకం. సో ద్విపుటాకార కటకం తీసుకున్నట్లయితే ఈ విధంగా మనం చూపిస్తాం. ఓకేనా? అలాగే సో దీనికి సంబంధించినటువంటి నాభి అంటే ఏంటి, ఓకేనా? సో కటకానికి సంబంధించినటువంటి కటక నాభి అంటే ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కటక నాభి అంటే ఇది ఒక కటకం అని తీసుకుందాం, ఓకేనా? సో ఇది ఒక ప్రధాన అక్షం. కటక నాభి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే సో కటకం యొక్క నాభి అంటే ఏంటిది అంటే సో వస్తువు యొక్క ప్రతిబింబం అనేది అనంత దూరంలో ఏ బిందువు వద్ద అయితే ఏర్పడుతుందో దానిని నాభి అని పిలుస్తాం. ఓకేనా? అనంత దూరంలో ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది సార్? వస్తువు యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది. వస్తువు యొక్క మనం చూస్తాం, మనకి నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిన కొద్దీ వస్తువు యొక్క ప్రతిబింబాలు అనేటువంటి ఏర్పడతాయి. ఏ విధంగా ఏర్పడతాయి అనేది మనం నేర్చుకుంటుంటాం. అంటే ఒక సైడ్ వస్తువు తీసుకున్నట్లయితే అనదర్ సైడ్ ఏమైతే సార్, మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఫేస్ని అద్దం చూసిన అనుకుందాం. అద్దం చూసినట్టయితే అద్దంలో కనబడేది ఏంటి సార్ అంటే ప్రతిబింబం కనబడుతుంది. మనం ఒక వస్తువులాగా, ఓకేనా? అంటే అనంత దూరంలో ఏర్పడేటువంటి ప్రతిబింబం ఎక్కడైతే ఏర్పడుతుందో దాన్ని ప్రధాన నాభి, ఓకేనా? ఫోకస్ అని పిలుస్తాం. ఫోకస్, ఓకే, నాభి అని పిలుస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రధాన అక్షం అంటే ఏంటి సార్? సో ప్రధాన అక్షం అంటే సో వస్తువు వల్ల అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పతన కిరణం తీసుకుందాం. ఈ పతన కిరణం అనేది ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించి వక్రం చెంది, వక్రం అంటే వక్రతలం వద్ద వక్రం చెంది, ఓకేనా, ఎక్కడ ఏర్పడుతుంది? ఏదో ఒక బిందువు వద్ద ఏర్పడుతుంది. ఏదో ఒక బిందువు వద్ద ఏర్పడుతుంది. ఏదైతే బిందువు పైన ఏ అక్షం పైన ఏర్పడుతుందో దాన్ని మనం ప్రధాన అక్షం అని పిలుస్తాం. ఓకేనా? అంటే ప్రధాన అక్షం ఇక్కడ మనకి ఏంటి సార్? సో మనం తీసుకున్నటువంటి పతన కిరణం అనేది ఈ ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించి సమాంతరంగా వెళుతుంది. ఇక్కడ వక్రతల వద్ద వక్రతను చెంది ఎక్కడైతే ఏర్పడుతుందో, ఏ బిందువు వద్ద ఏర్పడుతుందో ఆ బిందువు వద్ద ఏర్పడినటువంటి అక్షాన్ని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే ప్రధాన అక్షం, ప్రిన్సిపల్ యాక్సిస్ అని పిలవడం జరుగుతుంది. ప్రధాన అక్షం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకోటి కూడా నేర్చుకోవాలి. ఏంటి సార్ అంటే వక్రతల వ్యాసార్థం అంటే ఏంటి సార్?
వక్రతల వ్యాసార్థం అంటే ఏంటి సార్ అంటే ఇది. సో దీనికి మనం ఫోకస్ గురించి నేర్చుకున్నాం. ఫోకస్ అంటే ఎట్లా సార్ నాభి ఎట్లా ఏర్పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ పుటాకార కటకం తీసుకున్నాం అనుకుందాం, ఇది ప్రధాన అక్షం. సో పుటాకార కటకం తీసుకున్నట్లయితే ఈ విధంగా వస్తున్నాయి, ఈ విధంగా వెళ్తున్నాయి. సో ఈ విధంగా ఏర్పడదాన్ని ఏమనిపిస్తుంది సార్ అంటే నాభి అని పిలుస్తాం. అసలు నాభ్యంతరం అంటే ఏంటి సార్. సో నాభికును ధ్రువానికి అంటే సో కటకం యొక్క ధ్రువానికును ఇక్కడ ఏర్పడినటువంటి నాభికి మధ్య గల దూరాన్ని ప్రధాన నాభికును కటకం యొక్క కేంద్రానికి దాన్ని అందుకే పోల్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో. పోల్, POLE, పోల్. దట్ మీన్స్ అదొక కేంద్రం, అదొక ధ్రువం. ఓకేనా. ఆ ధ్రువానికును ఇక్కడ తీసుకున్నటువంటి నాభికి మధ్య గల దూరాన్ని నాభ్యంతరం అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. ఇంగ్లీష్లో ఫోకల్ లెంత్ అని పిలుస్తాం. ఏ అక్షరంతో చూపిస్తాం సార్ అంటే F అనేటువంటి ఒక అక్షరంతో సూచిస్తాం. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి ఒకవేళ పుటాకార కటకం తీసుకున్నాం అనుకుందాం, కుంభాకార కటకం తీసుకున్నాం అనుకుందాం. సో కుంభాకార కటకానికి ఈ విధంగా ఏర్పడుతుంది. ప్రధాన అక్షరం అనుకుంటే ఈ విధంగా ఏర్పడుతుంది. అంటే సో మనకి ఆవల వైపు ఏర్పడుతుంది, ఇదేమో యువతల వైపు అంటే అది ఆవల వైపు ఏర్పడుతుంది ప్రతిబింబం అనేది. ఓకేనా, రైట్. సో మనకు వక్రతల వ్యాసార్థం అంటే ఏంటి సార్. వక్రతల వ్యాసార్థం అనేది మనకు స్పియర్లో దీని యొక్క రేడియస్ ఎంత R, వ్యాసార్థం ఎంత R. దాని మధ్యలో కడియేసిన అనుకుందాం, అక్కడ ఏర్పడే వక్రతల వ్యాసార్థం. ఓకేనా. సో నాభి అంటే ఏంటిది, అలాగే ఫోకల్ లెంత్, నాభ్యంతరం అంటే ఏంటిది అనేది రెండు ప్రధానమైనటువంటి అంశాలు. నాభి అంటే ఏంటిది. సో మనకు ప్రతిబింబం, వస్తువు యొక్క ప్రతిబింబం ఎక్కడైతే ఏర్పడుతుందో, అనంత దూరంలో ఎక్కడైతే ఏర్పడుతుందో దాన్ని నాభి అని పిలుస్తాం. ఓకేనా. నాభ్యంతరం అంటే ఏంటిది, నాభికును ధ్రువానికి మధ్య గల దూరాన్ని నాభ్యంతరం అని పిలుస్తాం. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ కటకాలకు సంబంధించినటువంటి కొన్ని రూల్స్ నేర్చుకుందాం. కటకాలకు సంబంధించిన రూల్స్, దాన్ని ఏమని పిలుస్తారు అంటే కార్టీజియన్ సైన్ కన్వెన్షన్, అంటే కార్టీజియన్ సంజ్ఞ సాంప్రదాయ పద్ధతి. ఓకేనా. సో కార్టీజియన్ సంజ్ఞ సాంప్రదాయ పద్ధతి. ఓకేనా. కార్టీజియన్ సైన్ కన్వెన్షన్ పిలుస్తాం, కార్టీజియన్ సంజ్ఞ సాంప్రదాయం. ఇక్కడ మనకి ఒక మిర్రర్ తీసుకుంటున్నా, ఇది ప్రధాన అక్షరం అని తీసుకుంటున్నాం. ఓకేనా. సో ప్రధాన అక్షరం అని తీసుకుంటున్నాం. దీన్ని ఏమని పిలుస్తాం సార్ అంటే మనకి ఇంత చదువుకున్నాం పోల్ అని, POLE, పోల్, P. ఓకేనా, ధ్రువం. ఓకేనా, కటకం యొక్క ధ్రువం. దీన్ని ప్రధాన అక్షరం అని పిలుస్తాం. ఇది ప్రధాన అక్షరం. సో ప్రధాన అక్షరానికి పైకి కొలిసేటువంటి అన్ని దూరాలను ఏ విధంగా తీసుకుంటాం సార్ అంటే ధనాత్మకంగా తీసుకుంటాం. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటి సార్ అంటే కటకాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నియమం ఏంటి సార్ అంటే నువ్వు ఏ దూరమైన కొలువు, కానీ ఎక్కడి నుంచి కొలుస్తుంది సార్ అంటే కటకం యొక్క కేంద్రం నుంచి, కటకం యొక్క ధ్రువం నుంచి ఓకేనా కొలవడం మొదలు పెట్టాలి. ఓకేనా. సో కటకం యొక్క ధ్రువం ఎక్కడుంది, ఎక్కడుంది పోల్. ఈ పోల్ నుంచే మనం కొలవాలి ప్రతిదీ. అది ఎత్తు కావచ్చు, లేకపోతే లోతు కావచ్చు, లేకపోతే దూరం కావచ్చు, వాటర్ మీద ఏదైనా కానీ ఏ దూరాన్ని అయినా కానీ కొలిచేటప్పుడు దాని యొక్క పోల్ నుంచి కొలవాలి. ఓకేనా. దాని యొక్క దాని యొక్క పోల్ ధ్రువం నుంచి కొలవడం మొదలు పెట్టాలి. అలాగే సో దీనికి సంబంధించినటువంటి సెకండ్ రూల్ ఏం ఇస్తారంటే సో ఇక్కడ ప్రధాన అక్షానికి లంబంగా X అక్షానికి లంబంగా లేకుంటే సో ప్రధాన అక్షానికి లంబంగా లేకుంటే X అక్షానికి లంబంగా కొలిచేటువంటి అన్ని దూరాలను ధనాత్మకంగా కొలవాలి. ఓకేనా, ధనాత్మకంగా తీసుకోవాలి. అలాగే సో ఇక్కడ మనకు క్రింది వైపు తీసుకున్నటువంటివి డౌన్వర్డ్స్, అప్వర్డ్ తీసుకున్నటువంటి ఎట్లా తీసుకున్నాం, పాజిటివ్ తీసుకున్నాం, ధనాత్మకంగా తీసుకున్నాం. అలాగే సో ఈ ప్రధాన అక్షానికి క్రింది వైపు తీసుకున్నటువంటి అన్ని దూరాలను ఎట్లా తీసుకోవాలి సార్ అంటే నెగిటివ్ తీసుకోవాలి. ఓకేనా, రుణాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది పతన కిరణం తీసుకుంటున్నా. సో పతన కిరణం ఈ పతన కిరణం అనేది ఈ విధంగా పతనం అవుతుంది అనుకుందాం.
అంటే పతన కిరణం ఉండేటువంటి దిశలో కొలిచేటువంటి అన్ని దూరాలను ధనాత్మకంగా తీసుకోవాలి, పాజిటివ్గా తీసుకోవాలి. అంటే కిరణం పతన కిరణం కొలిచేటువంటి దూరాలు ఎట్లంటే ఈ విధంగా పతన కిరణము అంటే ప్రసరించేటువంటి కిరణము దిశలో కొలిచేటువంటి అన్ని దూరాలను ధనాత్మకంగా తీసుకోవాలి. సో నెక్స్ట్ పాయింట్, ఈ పతన కిరణానికి అంటే ప్రసారం అయ్యేటువంటి కిరణానికి వ్యతిరేకంగా అపోజిట్గా అగనెస్ట్గా ప్రయాణించేటువంటి కొలిచేటువంటి అన్ని దూరాలను రుణాత్మకంగా తీసుకోవాలి. ఎట్లా సార్ అంటే ఇట్ సైడ్, ఓకేనా? అంటే పతన కిరణానికి దిశలో తీసుకున్నటువంటి అన్ని దూరాలను ధనాత్మకంగా తీసుకోవాలి. అలాగే పతన కిరణానికి ఇటువైపు వచ్చేటువంటి అంటే వ్యతిరేకంగా తీసుకున్నటువంటి దూరాలను రుణాత్మకంగా కొలవాలి అట. ఓకేనా? సో 5 రూల్స్ నేర్చుకున్నాం. ఏంటి సార్ అంటే ఫస్ట్ రూల్, ఏదైనా కూడా దీని ఒక పోల్ నుంచి ధ్రువం నుంచి కొలవాలి ప్రతి దూరానికి కూడా. ఓకేనా? అలాగే రెండో పాయింట్ ఏంటి సార్ అంటే ఎత్తుకు కొలిచేటువంటి దూరాలన్నీ ధనాత్మకంగా తీసుకుంటాం, లోతు కొలిసే దూరాలన్నీ రుణాత్మకంగా తీసుకుంటాం, పతన కిరణ దిశలో తీసుకున్నటువంటి ధనాత్మకంగా తీసుకుంటాం, పతన కిరణ దిశకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటివన్నీ రుణాత్మకంగా తీసుకుంటామని ఇక్కడ నేర్చుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకొక టాపిక్ గురించి నేర్చుకుందాం. ఏంటి సార్ అంటే అది మనం ఇంతకుముందు ఫోకల్ లెంత్ నాభ్యంతరం అంటే నేర్చుకున్నాం, అలాగే వక్రతల వ్యాసార్థం అంటే నేర్చుకున్నాం. అంటే నాభ్యంతరానికిను వక్రతల వ్యాసార్థానికి మధ్య గల సంబంధాన్ని చూద్దాం. ఓకేనా? సో నాభ్యంతరానికిను ఇంకొకటి ఏంటిది వక్రత వ్యాసార్థానికి మధ్య గల సంబంధం ఉందా? ఓకేనా? మధ్య గల సంబంధాన్ని నేర్చుకుందాం. అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసుకుంటాం సార్ అంటే ఇక్కడ ఇది ప్రధాన అభ్యంతరం, ఇది ఒక దర్పణం తీసుకుందాం. నాభ్యంతరానికి వక్రత వ్యాసార్థానికి మధ్య గల సంబంధాన్ని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాభ్యంతరం అంటే ఏంటంటే నాభికును, ఓకేనా, ఈ ధ్రువానికి, దీన్ని ధ్రువం అంటాం, ధ్రువానికి మధ్య గల దూరాన్ని నాభ్యంతరం అని పిలుస్తాం. నాభికును ఇక్కడ తీసుకున్నటువంటి నాభికును ఇక్కడ తీసుకున్నటువంటి ధ్రువానికి మధ్య గల దూరాన్ని ఏమని పిలుస్తారంటే నాభ్యంతరం అని పిలుస్తాం. సో నాభ్యంతరాన్ని ఎఫ్ అనేటువంటి ఒక అక్షరంతో సూచించడం జరుగుతుంది. అలాగే సో ఇక్కడ నెక్స్ట్ వన్ టాపిక్ చూసినట్లయితే మనకు ఏబి అనేటువంటి ఒక పతన కిరణం, ఏబి అనేటువంటి ఒక పతన కిరణము బి అనేటువంటి ఒక బిందువు వద్ద పతనం అయ్యి అండ్ పరావర్తనం జరుగుతుంది బిఎఫ్ గుండా పరావర్తన జరుగుతుంది. ఏ బి అనేటువంటి ఒక పతన కిరణము బి అనేటువంటి ఒక బిందువు వద్ద ఆ వక్రతలం పైన పతనం జరిగి అండ్ బిఎఫ్ గుండా పరావర్తన జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఇక్కడ సిడి అనేటువంటి సార్ అంటే దాన్ని తీసుకున్నటువంటి ప్రధాన అక్షం, ఈ ప్రధాన అక్షం ఎటువంటి సార్ అంటే కటకానికి లంబంగా ఉంటుంది. ప్రధాన అక్షం అనేది కటకానికి లంబంగా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఇక్కడ తీసుకున్నట్టయితే మనకు సి అంటే ఏంటి సార్ అంటే వక్రతల వ్యాసార్థం, ఎఫ్ అంటే ఏంటి సార్ అంటే నాభ్యంతరం. ఇక్కడ ఇంకొక గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే
బిడి అనేటువంటి ఒక లైన్, బిడి అనేటువంటి ఒక రేఖను సిడి ఆర్ సిపి పైనకి నేను డ్రా చేస్తున్నాను. ఎందుకంటే లంబం 90 డిగ్రీస్ తీసుకోవచ్చు. ఓకేనా? అయితే సో ఇక్కడ మనకు కోణాలు చూసినట్టయితే ఏబిసి కోణం ఏబిసి ఇజ్ ఈక్వల్ కోణం బిసిపి, కోణం బిసిపి ఎంత ఉంటుంది సార్ అంటే థీటాకి సమానం. ఓకే, అలాగే సో బిడి అనేది బిడి పర్పెండిక్యులర్ టు సిపి, రెండు కూడా పర్పెండిక్యులర్ గీస్తున్నాం. సిపి పైకి పర్పెండిక్యులర్ ఏంటి సార్ అంటే లంబానికి గీస్తున్నాం. ఓకేనా? అలాగే ఇక్కడ ఒక త్రిభుజం తీసుకుంటున్నాం. ఏం త్రిభుజం తీసుకుంటున్నాం? సో బిసిడి అనేటువంటి ఒక త్రిభుజం తీసుకుంటున్నాం. త్రిభుజం ఏంటి సార్ అంటే బిసిడి అనే ఒక త్రిభుజం తీసుకుంటున్నాం. సో బిసిడి త్రిభుజం నుండి ఓకేనా tan θ is equal ఎదుటి భుజము బై ఆసన భుజం, ఎదుటి భుజము బై ఆసన భుజం. సో ఎదుటి భుజం అంటే బిడి బై సిడి, బిడి బై సిడి. ఓకేనా? రాస్తున్నాం బిడి బై సిడి, సిడిగా రాయడం జరుగుతుంది. ఇది సమీకరణం 1గా తీసుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఒక త్రిభుజం తీసుకుంటున్నాను. ఇంకొక త్రిభుజం ఏంటి సార్ అంటే బిసిడి. అయిపోయింది కదా కంప్లీట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకునేది బిసిడి, సెకండ్ వన్ తీసుకునేది బిఎఫ్డి. ఓకే, సో త్రిభుజం బిఎఫ్డి నుంచి tan 2θ is equal ఎదుటి భుజము బై ఆసన భుజం. సో బిడి బై ఎఫ్డి రాస్తున్నాను. ఇది సమీకరణం 2 రాస్తున్నాను. ఇప్పుడు సమీకరణం 2ను ఒకటి చోట భాగిస్తున్నాను. సో భాగించినట్లయితే సో tan 2θ బై tan θ is equal BD by FD by BD by CD రాస్తున్నాను. సో BD క్యాన్సల్ చేసినట్లయితే సో CD by FD మిగులుతుంది. CD by FD. ఓకేనా? సమీకరణం దీన్ని 3 రాస్తున్నాను. ఓకేనా? ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి సార్ అంటే ఇక్కడ మనం తీసుకున్నది అంటే మనం తీసుకున్నటువంటి కోణము అనేది స్వల్పంగా ఉంది అని భావిస్తాం. ఓకేనా? సో వెరీ స్మాల్, θ ఈజ్ వెరీ స్మాల్ అంటే చాలా స్వల్పంగా ఉంది అనుకుందాం. అప్పుడు tan 2θ అనేది ఉండదు. tan 2θ బదులు ఏం రాస్తున్నాం సార్ అంటే 2θకి సరిపోతుంది, సమానం అవుతుంది, సర్వసమానం అవుతుంది. అలాగే tan θ is equal సర్వసమానం అవుతుంది θకి. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొక విషయం సార్ అంటే సి ఇక్కడ D అనేటువంటి ఒక బిందువు P పైన ఉంది, Pకి అతి దగ్గరలో ఉంది. అతి దగ్గరలో ఉంది అంటే P పైన ఉంది అనుకుంటున్నాం. సో P పైన ఉంది అనుకుంటే అప్పుడు CD is equal రాసుకోవచ్చు, CP రాసుకోవచ్చు. CD is equal CP రాసుకోవచ్చు. FD is equal రాసుకోవచ్చు, FP రాసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో వీటన్నిటి తీసుకొచ్చేసి మనకు 3వ సమీకరణంలో ప్రతిక్షేపించినట్లయితే సో 2θ బై θ is equal CB బై FP రాసుకోవచ్చు కదా. సో θ క్యాన్సల్ అంటే 2 is equal CP బై FP రాసుకోవచ్చు. ఓకేనా? అంటే CP అనేది సో CP దూరం ఎంత అనుకుంటున్నావా? R అనుకుంటున్నా కాబట్టి R రాస్తున్నాను. ఓకే, అలాగే FP మధ్య దూరం ఎంత? F తీసుకుంటున్నాను కాబట్టి 2 is equal R by F, R is equal 2F గా రాస్తున్నాను. ఓకేనా? అంటే సో వక్రతల వ్యాసార్థం అనేది నాభ్యంతరానికి 2 రెట్లు ఉంటుంది. ఓకేనా? ఆ సమీకరణం మనకు అదే వేస్తుంది, R is equal to F. ఓకే, సో మనకి ఇక్కడ అంటే నాభ్యంతరం అంటే ఏంటిది అండ్ నాభ్యంతరానికి వక్రతల వ్యాసార్థానికి ఉండేటువంటి మధ్య సంబంధం ఏంటి సార్ అంటే R is equal to F. అంటే వక్రతల వ్యాసార్థం అనేది నాభ్యంతరానికి 2 రెట్లు ఉంటుందని మనం ఈ సందర్భంలో నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఫర్దర్ క్లాస్లో నెక్స్ట్ చాప్టర్లో సందిగ్ధ కోణం అంటే ఏంటిది, అంటే సంపూర్ణాంతర పరావర్తనం అంటే ఏంటిది, సంపూర్ణాంతర పరావర్తనం అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది మనం ఫర్దర్ క్లాస్లో దాని గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.